సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారు 72 సంవత్సరాలు. నిన్న ఆయన ఆరోగ్యం బాగాలేక ఢిల్లీ ఎయిమ్స్లో మరణించడం జరిగింది. కాబట్టి ఈరోజు సీతారాం యేచూరి గారు ఈ దేశంలో అన్ని పార్టీలతోని ఉత్తమ పార్లమెంటరీగా గత అనేక సంవత్సరాలుగా కొనసాగించారు. ఆయన జేఎన్యూ విద్యార్థిగా ఉన్నప్పుడు జేఎన్యూలో ఢిల్లీలోని ఆయన ఎస్ఎఫ్ఐలో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఒక కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగిండు. కాబట్టి ఆయన ఇప్పటికీ భారతదేశంలో ఆయన మరణం అనేది ఎలా భారతదేశానికి ఒక లోటు, అట్లనే వామపక్ష ఉద్యమానికి ఒక ఎదురు దెబ్బగా భావిస్తున్నాము. కానీ ఆయన అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేసి ఇలా కార్మిక, పేదలు, రైతులు అనేక తరగతులకు ఎన్నుదండుగా ఉన్నటువంటి యేచూరి గారు ఈరోజు భారతదేశంలో ఆయన లేని రోజు తీర్చలేంది. అందుకొరకే భవిష్యత్తులో ఆయన కమ్యూనిస్ట్ ఏదైతే సోషలిజం కానీ సమాజం వైపు ఆయన ఆశయం ఏదైతే ఉన్నదో ఆయన 50 సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి ఈ యొక్క భారతదేశానికి సంబంధించి సమాజం స్థాపించాలని ఏదైతే కమ్యూనిస్టు ఆయన ఆశయం ఉందో ఆశయానికి అనుగుణంగా ఉన్నటువంటి వారసత్వము దేశంలో ఉన్నటువంటి కామ్రేడ్స్ కానీ అట్లనే సిపిఎం కానీ మిగతా వామపక్షం కానీ ఆయన ఆశయానికి అనుగుణంగా నడుచుకుంటామని ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా ఉద్యమాల పోరాటాలు రూపొందిస్తామని ఈరోజు మన పరిగి పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి ఆయన మన దేశంలో కాదు అంతర్జాతీయ అనేక దేశాలతో కమ్యూనిస్ట్ వాళ్ళతో సంప్రదింపులు జరిపి నేపాల్ దేశంలో అక్కడ ఉన్నటువంటి వామపక్ష పార్టీలతో సంప్రదింపులు జరిపి ఆ పార్టీలందరూ కూడా ఏకతాన్ని తీసుకొచ్చి ఈరోజు ఆ పార్టీలను కూడా అధికారంలోకి వచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేసిండు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ అట్లనే బీజేపీ కానీ మిగతా అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో సత్సంబంధాలు కొనసాగించి అందరూ కూడా ఈరోజు ఆయన సముచితంగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన ఒక ఉత్తమ ఏదైతే ఆయన చదువుకునే రోజులలో కూడా ఆయన ఈ దేశంలో కూడా జేఎన్యూలో చదివినప్పుడు కానీ అట్లనే సిబిఎస్ సిలబస్లో కానీ ఆయన జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినటువంటి ఒక మంచి మేధావి. కాబట్టి ఆ మేధావిని ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ కోల్పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఆయన కానీ ఆయన కుటుంబాన్ని కానీ సిపిఎం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలియజేస్తూ ఆయన ఆశయాలు ఎప్పుడు కూడా ముందుకు పోయే విధంగా కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ యొక్క సంతాప కార్యక్రమంలో పాల్గొన్న